బామ్మ ఇప్పుడు బానే ఉంది. నేను చూసుకుంటానమ్మా. నిజంగా అమ్మా. నేను చూసుకుంటున్నాను. సరే అమ్మా. గుడ్ నైట్. హ్మ్. హ్మ్. పల్లవి, నీకేనా ఎక్కిళ్ళు వచ్చేది? హ్మ్. ఎక్కిళ్ళు వస్తే మంచినీళ్ళు తాగొచ్చు కదా. ఓ, మంచినీళ్ళ కోసం వెళ్తున్నావా? హ్మ్. ఎక్కిళ్ళతో ఇక్కడే పోయేలా ఉన్నావు. నువ్వు నేను తీసుకొస్తా. ఇదిగో తాగు. ఉండు, నేనే తాగిస్తా. ఎక్కిళ్ళు తగ్గాయా? మమ్మీ, నిన్ను అవమానించిన ఆ సుమలత వాళ్ళని, వాళ్ళ కొడుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఈ ఝాన్సీ రాణికి ఎవ్వరైనా ఎదురొస్తే వాళ్ళ అంతు చూస్తుంది. నువ్వు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు భయపడేటట్టు కనిపించడం లేదు కదా. లేదంటే వాళ్ళసలు నీకు ఎదురొచ్చే వాళ్లే కాదు కదా. అందుకే కాలేజీయే లేకుండా చేస్తాను. V3 కాలేజ్ అంటే అదేమీ అడ్రస్ లేని కాలేజ్ కాదు కదా మమ్మీ. సిటీలో ఆ కాలేజ్కి కూడా మంచి పేరు ఉంది కదా. కాలేజ్ తీసేయడం అంటే బిల్డింగ్ పునాదులు తీయించడం కాదు. వాళ్లకున్నది మంచి పేరు, దాన్ని చెడగొడితే చాలు కదా. గుడ్ మార్నింగ్ మేడం. చాలా కాలానికి ఫోన్ చేశారు. మీతో పని పడింది. చెప్పండి మేడం, ఎవరినైనా సెటిల్ చేయాలా? ప్రాణాలు తీయడం కాదు, పరువు తీయాలి. ఓకే మేడం, 1 అవర్ లోపు మీరు చెప్పిన పని అయిపోతుంది. ఈ దెబ్బతో నాకు ఆపోజిట్ గా నిలబడాలి అనుకుంటున్న సుమలతకి, నన్ను క్వశ్చన్ చేస్తూ నా ముందే ఆదర్శ సిద్ధాంతాలు మాట్లాడిన దాని కొడుక్కి, ఇద్దరికీ ఒకేసారి దిమ్మ తిరిగిపోతుంది.
చూస్తావేంటి ఎక్కు. ఇంకెక్కడక్క, మీ అక్క ఎప్పుడో జంపు. అమ్మో ముందు నువ్వు ల్యాబ్ వెళ్తున్న పోతా. ఓ ఏంటి సార్, అంతా ఓకేనా? లేకపోతే ఇందాక మీ అక్కగారు చెప్పినట్టు వెన్నుపూసలో పూసలు ఏమైనా జారాయా? ఇప్పుడు అర్థమైందా బిల్డప్ ఇచ్చింది ఎవరు? సరే, వెళ్ళి డాక్టర్ కి చూపించుకో, కాలేజ్ కి టైం అవుతుంది. ఇదిగో నన్నంటే బామ్మ చెప్పింది కాబట్టి నేను కారులో తీసుకెళ్ళాను. ఇక నుంచి నేను కారులో తీసుకెళ్ళను. ఏం అవసరం లేదు, నా వెహికల్ నాకుంది. దీన్ని రోడ్ రోలర్ని తక్కెట్లో వేస్తే రోడ్ రోలర్ కంటే ఇది ఎక్కువ వెయిట్ ఉంటుంది, నో డౌట్. అయినా దీన్ని కాదు, మా అక్క నానాలి. అమ్మా